హలో గాయ్స్, వాట్సప్. వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ కిచెన్. వచ్చేయండి, ఈరోజు తీయగా సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే చేసేద్దాం. ఇప్పుడు మనం కావాల్సిన సామాన్లు అయితే తెచ్చేద్దాం. ముందుగా మాకు కావాల్సింది సేమియానైతే బాస్కెట్లో వేసేసుకుందాం. అలాగే ఇప్పుడు పాలైతే తీసుకుందాం. పాలల్లో బెస్ట్ క్వాలిటీ పాలైతే ఇవే. పదండి, స్టార్ట్ అయితే చేసేద్దాం. సేమియా, క్రీమ్, సగ్గుబియ్యం, పాలు, జీడిపప్పు, కిస్మిస్, బాదము, యాలకులు, లవంగాలు, పంచదార తీసేసుకుందాం. ఒక సాస్ ప్యాన్లో సగ్గుబియ్యం అయితే వేసేద్దాం. వేసి కొన్ని నీళ్ళు అయితే పోసేసుకొని దీన్ని బాగా ఉడికించుకుందాం. ఎక్కువగా ఉడికించుకోవద్దండి, ఎందుకంటే సగ్గుబియ్యం తొందరగానే మనకి ఉడికిపోతాయి. ఇప్పుడు మనం వేరే ప్యాన్ అయితే తీసుకొని కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుందాం. బటర్ మెల్ట్ అయ్యాక దీంట్లోకి మనం సేమియాని అయితే యాడ్ చేసుకుందాం. వేసుకున్న సేమియాని లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్ మీదే పెట్టుకోండి, హై ఫ్లేమ్ మీద అయితే మాడిపోతాయి. వేసుకున్నాక అందులోకి మనము జీడిపప్పు, బాదం, లవంగాలు వేసుకుందాం. కిస్మిస్ అయితే ఇప్పుడే వేయకండి, కిస్మిస్ వేసామంటే మాడిపోతాయి. లాస్ట్లో కిస్మిస్ అనేది మనం యాడ్ చేసుకుందాం. ఈ విధంగా సేమియాని, జీడిపప్పు, బాదంని లో ఫ్లేమ్ మీదే కలుపుకుంటూ ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేపుకుందాం. పాలు వేసి కొంచెం ముందర కిస్మిస్ అయితే వేసేసుకుందాం. కిస్మిస్ వేసుకొని ఒక 2 minutes ఇలా వేయించుకున్న దాంట్లో ఇప్పుడైతే పాలని వేసేద్దాం. పాలు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పాలల్లోనే సేమియానైతే బాగా కుక్ చేసుకుందాం. ఇది ఇలా కుక్ అవుతూ ఉంటుంది. అంతలోపు మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కండెన్స్డ్ మిల్క్ అయితే చేసుకుందాం. దీనికోసం మనం ఒక మిక్సీ జార్ని అయితే తీసుకుందాం. మిక్సీ జార్లో ఒక 4 to 5 స్పూన్స్ అయితే మనం మిల్క్ పౌడర్ని యాడ్ చేద్దాం. చేసుకున్న మిల్క్ పౌడర్లో ఇప్పుడు మనం ఏదైతే ఫ్రెష్ క్రీమ్ అయితే తెచ్చిపెట్టుకున్నామో ఆ క్రీమ్ని కూడా దాంట్లో యాడ్ చేద్దాం. క్రీమ్తో పాటు 6-7 యాలకులను అయితే యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 4 to 5 స్పూన్స్ పంచదారని కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకుందాం. ఇందులో కొంచెం నీళ్లు కానీ లేదా మిల్క్ కానీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం. ఇప్పుడు మనం మన సేమియాని ఒకసారి చూద్దాం. సేమియా అయితే ఉడుకుతూ ఉంది. 50% వరకు అయితే ఉడికిపోయింది. ఇంకాసేపు ఇలానే మనం ఉడికించుకుందాం. ఇప్పుడు మన సేమియాలు 80% అయితే బాగా కుక్ అయిపోయాయి. ఇలా కుక్ అయిన సేమియాలో ఏదైతే మనము క్రీమ్ కండెన్స్డ్ మిల్క్ చేసుకున్నామో దాన్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. 80% ఉడికిన తర్వాతే మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. కలిపి ఒకసారి మనం టేస్ట్ చూసుకొని పంచదార ఎంత అయితే మనకు కావాలనుకుంటామో అంత పంచదారని మనం తీసుకొని దీంట్లో వేసుకుందాం. మీ స్వీట్నెస్ని బట్టి పంచదార ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఫస్ట్ రెడీ చేసి పట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా కలుపుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక 5 minutes లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. చూసి మనకు ఇక చాలు ఈ కన్సిస్టెన్సీలో అనుకుంటే మనం స్టవ్ని ఆఫ్ చేసేద్దాం. అంతే, మన సగ్గుబియ్యం సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా ఎంత క్రీమీగా, ఎంత జ్యూసీగా, పర్ఫెక్ట్గా అయితే మన సేమియా అయితే వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్.